వ్యాప్తంగా ఈ రోజు నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఇక ఏడాది ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్ ఉంటుంది. ఈసారి 10వ తరగతి పరీక్షల్లో 5 నిమిషాల ఆలస్యమైనా అనుమతించబోమని నిజామాబాద్ డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21,590 మంది బాలురు, 10,915 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక 8 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను అదేవిధంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,200 మంది ఇన్విజిలేటర్లు, 138 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 138 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నంబర్ 9030282993లో సంప్రదించాలని అన్నారు. ఇక నిజామాబాద్ నగరంలో విజయ పబ్లిక్ స్కూల్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ తో పాటు తదితర ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లో దింపుతూ ధైర్యం నింపుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. వెన్నెల, అయితే నిజామాబాద్ జిల్లాలో అయితే పరీక్షల హడావిడి అయితే కొనసాగిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అధికారులు కూడా 10వ తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యం కూడా నిన్న నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నిఘా నేత్రాలలో అయితే ఈ విద్యార్థులు పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 201 సెంటర్లను ఏర్పాటు చేశారో దీంతో 33,000 మంది విద్యార్థులు అయితే హాజరైన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా కూడా ఆ తల్లిదండ్రులు తన విద్యార్థులని ముందుగానే సెంటర్లలో తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలాంటి అడావిడి లేకుండా ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే కామారెడ్డిలో అయితే 63 సెంటర్లను ఏర్పాటు చేసి ఆ 10,000కు పైగా అయితే విద్యార్థులు హాజరైన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిజామాబాద్ లో 138 సెంటర్లలో అయితే దాదాపు 21,000 చిల్లర అయితే విద్యార్థులు హాజరైన నేపథ్యం కనిపిస్తుంది. అదే అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాటు చేసినట్టుగా అయితే డిఓ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులకు ఎండాకాలం ఉన్న నేపథ్యంలో కూడా తాగునీరుతో వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయాలని చెప్పేసి ఒకవైపు జిల్లా అధికారి కూడా నిన్న నుంచి చెప్పిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి గతంలో చూసుకున్నట్టయితే పేపర్లు కూడా 1, 2 అనేది ఉంటుండే. ఇప్పుడైతే డైరెక్ట్ గా పేపర్ 1 అని సింగిల్ గా ఉండడంతో కూడా విద్యార్థులకు కొద్దిగా అది మంచి వాతావరణం లాగా అనిపిస్తుంది అని చెప్పి కూడా పేరెంట్స్ చెప్పిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికైతే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సెంటర్లలో కూడా ఇంత ముందు కూడా గతంలో చూసుకున్నట్టయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు ఎలాగ ఏర్పాటు చేస్తారు, ఇప్పుడు అదనంగా కూడా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. 144 సెక్షన్ అయితే విధించిన నేపథ్యంలో కూడా ఎవరిని కూడా అక్కడికి అలౌడ్ రాని పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మొన్న చూస్తే ఇంటర్ విద్యార్థి సంబంధించినప్పుడు ఒక నిజామాబాద్లో ఒక ఇష్యూ జరిగిన నేపథ్యంలో కూడా అలాంటి ఎప్పుడు కూడా జరగకూడదని చెప్పేసి ఆ ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఎవరినైనా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా పరీక్ష సెంటర్ని దాదాపుగా చాలా దూరం అంటే దాదాపుగా కూడా 300-400 మీటర్ల దూరం అయితే పెట్టిన నేపథ్యం కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి నిఘా నేత్రాల్లో కూడా ఉండకపోయేది. ఇప్పుడు నిఘా నేత్రాల్లో అయితే అన్ని రకాల ఏర్పాటు చేసి ఎలాంటి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇట్లాంటి కాపింగ్ నడకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఎండ ఉన్న నేపథ్యంలో కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నెలలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్లని అంటే మాస్ కాపింగ్ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా 7 ఫ్లయింగ్ స్క్వాడ్లను అయితే ఏర్పాటు చేసి వీళ్ళంతా నిరంతరం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వెళ్తూ ఉన్న నేపథ్యం అయితే ఉంటుంది. అయితే ప్రతి ఒక్క సెంటర్ దగ్గర కూడా ఆల్రెడీ ఒక స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా వీళ్ళ ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడైతే వీళ్ళకు డౌట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే వీళ్ళకి సంబంధించిన స్క్వాడ్లు అయితే వెళ్ళి వాళ్ళకి విద్యార్థులకు కానీ ఇక్కడ సంబంధించిన స్కూల్లో అయితే వెళ్ళి చెక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇట్లా అనేక రకాలు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఆ వాతావరణంలో ఎండాకాలం ఉన్న నేపథ్యంలో కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇటు పరీక్షలు సజావుగా జరగడానికి అయితే పోలీస్ బందోబస్తులు కూడా భారీగా పెంచిన నేపథ్యం కనిపిస్తా ఉంది. విద్యార్థులకు అయితే ఇక్కడ తల్లిదండ్రులతో పాటు సంబంధించిన అధ్యాపకులు కూడా ధైర్యం చెప్పి ఎలాంటి ఇబ్బందుల్లో కాకుండా చూసే విధంగా చూస్తున్నారు. గతంలో 2 సంవత్సరాలు కూడా కరోనా బారిన అయితే పరీక్షలు కొనసాగిన నేపథ్యంలో కూడా ఈసారి పరీక్షలు ఉండడంతో విద్యార్థులు కూడా కొద్ది గందరగోళానికి అయితే ఉన్న పరిస్థితి. ఇట్లాంటి ఏం లేకుండా కూడా ఇటు అధికారులు కానీ తల్లిదండ్రులు కానీ ధైర్యం చెప్తూ విద్యార్థుల సెంటర్ వద్దకు తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది మొత్తానికి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇందులో సెంటర్లో ఉన్నది విజయ పబ్లిక్ స్కూల్లో. సో బాగా స్ట్రిక్ట్ ఉందండి. అండ్ ఎలాంటి ఎలక్ట్రానిక్ కానీ అండ్ మొబైల్స్ కానీ ఏవి తీసుకుపోవడం లేదు. బాగా స్ట్రిక్ట్గా ఉంది. అందరికీ
క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ కరోనా తర్వాత ఫుల్ ప్రెజర్ ఎగ్జామ్ కొంత టెన్షన్ ఉన్నాయని మా బాబు గురించి తను మంచిగా రాస్తానని నమ్మకం ఆల్ ది బెస్ట్ ఫర్ 9:30 కాకుండా 9:35 కూడా అలౌట్ చేసింది. ఈ ఇవాళ ఒక్కరోజే కాకుండా ఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు 5 మినిట్స్ పిల్లలకు సడలింపు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే దూరం నుంచి వస్తారు, ట్రాఫిక్ సిగ్నల్స్ పడుతుంటాయి కాబట్టి ఈ 5 మినిట్స్ ఎగ్జామ్ అయ్యే వరకు ఇస్తే బాగుంటుందని నేను తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంకోటి ఎస్ఎస్సి చాలా టాప్ సెంటర్, నెంబర్ 1 సెంటర్, బాగా స్ట్రిక్ట్ చేస్తారు. ఎంత స్ట్రిక్ట్ చేసినా పిల్లలు మంచిగా అన్ని సబ్జెక్టులు మంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తున్నారు. మీ మీడియా అనేది తెలంగాణ గవర్నమెంట్కి, మీ మీడియాకి మా ధన్యవాదాలు.